షిరిడి బాబా మా షిరిడి బాబా షిరిడి సాయి బాబా జయ హో ఎల్లలు ఖండోబా ఆలయ పూజారైన మహల్సపతి భార్య పిల్లలను వదిలి మసీదులో బాబాతోనే రాత్రులందు కలిసి నిద్రించేవాడు. ముగ్గురు ఆడపిల్లలున్న అతనికి ఒక్కగానొక్క కొడుకు మరణించాడు. అయితే బాబా ఆశీస్సులతో అతనికి మరలా మార్తాండ్ అనే కుమారుడు జన్మించాడు. ఈ మహల్సపతి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పటికీ నిజమైన విరాగి కాబట్టి అతను ఏనాడూ ధనం కోసం తాపత్రయపడలేదు. బాబా కూడా తనకు దక్షిణ రూపంలో వచ్చిన వేల కొలది రూపాయలని ఎంతో మందికి దానం చేసేవారు. కానీ వస్తువులతో ఉంటున్న మహల్సపతి కుటుంబానికి మాత్రం ఎటువంటి ధన సహాయం చేయలేదు. అయినా ఈ విషయంలో మహల్సపతే కాక అతని భార్య పిల్లలు కూడా ఏనాడు బాబా తమకు ధన రూపంలో సాయపడినందుకు బాధపడడం కానీ అసలు బాబా నుంచి అది కావాలని మనసులో కూడా అనుకోకపోవడం వారి సంస్కారాన్ని బాబాపై ప్రేమను తెలియజేస్తుంది. అనే వ్యాపారస్తుడు మహల్సపతి కుటుంబం పడే బాధలు చూడలేక వారి కుటుంబానికి ధన సహాయం చేయడానికి బాబా అనుమతి కోరగా బాబా అంగీకరించలేదు. తీవ్ర వైరాగ్యాన్ని అవలంబిస్తున్న మహల్సాకు ధనం కన్నా ముఖ్యమైన దానిని బాబా అనుగ్రహించదలుచుకున్నారు. కాబట్టి అతనిని డబ్బు వ్యామోహంలో పడనివ్వలేదు. అదేమిటంటే బాబా అనుగ్రహించిన విధానం బాబా సన్నిధి, వారితో సహజీవనం. మిగిలిన భక్తులందరికన్నా ఎక్కువగా మహల్సా బాబాతో 60 సంవత్సరాల అనుబంధాన్ని, అనుగ్రహాన్ని పొందాడు. బాబా వంటి యోగేశ్వరుడితో సంబంధం అతనిని ఈ ప్రపంచానికి అతీతంగా తీసుకువెళ్ళింది. ధన్యజీవి మహల్సపతి. జై సాయిరాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ